శారీ చాలా బాగుందండి, నాకు ఇష్టమైన కలర్. థ్యాంక్స్ అండి. అది నీకు కాదు, చెల్లికి. ఓ, మీ చెల్లికా? అవును, చెల్లి టైంకి వచ్చేసింది కదా. నీకేమైనా కాల్ చేసిందా? ఏమో, నాకేం కాల్ చేయలేదు. హలో, చెప్పరా. అవునా, సరే వస్తున్నా. ఎక్కడికండి? చెల్లి వచ్చిందే, బస్ స్టాప్ లో ఉంది, ఇంటికి తీసుకొస్తున్నాడు. అవసరం లేదండి, ఆల్రెడీ వచ్చి వెళ్ళింది. ఏంటి, వచ్చి వెళ్ళిందా? అవును. వదినా, బాగున్నావా? బాగున్నా. అన్నీ ఏడి? ఆయన ఎందుకు? ఎందుకంటే వింటొదినా, ఈ రోజు రాఖీ పండగ కదా, మా అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చా. అయినా ఆయన లేరు కదా, వర్క్ పని మీద టూర్ వెళ్ళారు. అయ్యో లేడా, ఎంతో ఆశతో అన్నికి రాఖీ కడదామని వచ్చాను వదినా. సర్లే, నువ్వు కట్టాల్సిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా, నువ్వు వెళ్ళు, నాకు ఇంట్లో పని ఉంది. కనీసం ఈ రాఖీ అయినా అన్నికి ఇచ్చి వదినా. ఎందుకు అలా చేసావు? ఆయన రాఖీ కోసం రావడం ఏంటి, డబ్బుల కోసం కాకపోతే? ఏం మాట్లాడుతున్నావే? ఏ, చెల్లెలు రాఖీ కట్టింది అన్న రక్షణ కోసమే, డబ్బుల కోసం కాదు. అయినా అన్న తమ్ముళ్ళు లేని నీకేం తెలుస్తుంది రాఖీ విలువ? పో. చెల్లి, అన్నయ్య. సారీరా మీ వదిన అలా చేసినందుకు. పర్వాలేదులే అన్నయ్య, ఇంకా ఈ సంవత్సరం నీకు రాఖీ కట్టలేనేమో అని బాధపడుతున్నాను. నా బంగారు తల్లితో రాఖీ కట్టించుకోకుండా ఇవన్నీ ఉండగలరా? కట్టమ్మా. తీసుకో అమ్మా, నీకోసమే తెచ్చాను. థ్యాంక్స్ రా అన్నయ్య.